తర్వాత ఈ ఎస్ఐ ఎక్కడ ఉంటాడో ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ 2029 తర్వాత ఎస్ఐగా కనిపిస్తే మీకు ఈరోజు ఆయన ఉద్యోగంలో కొనసాగితే ఆ రోజు నన్ను అడగండి అని చెప్పి నేను మా అందరికీ చెప్తున్నా, మా వాళ్ళందరికీ చెప్తున్నా. 2029 దాకా నువ్వు ఎస్ఐ గుర్తుంచుకో. 2029 తర్వాత నీకు ఆ ఎస్ఐ ఉద్యోగం ఉండేటువంటి ప్రసక్తే ఉండదు. నీ భార్య బిడ్డలు వీధిని పడ్డా నేను మర్రా చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి మీకే అయ్యో అనిపించేటువంటి విధంగా ఎస్ఐ మీద చర్యలు తీసుకుంటాను తప్ప విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటి విషయాన్ని ఈరోజు అందరికీ ఫోన్ చేసి ఎస్ఐ అంటే ఏమన్నా మొనగాడు అనుకున్నాడా, ఆయన ఏమన్నా పెద్ద ఇది అనుకున్నాడా? ఆయన ఫోన్ చేసి మీరు కనుక ధర్నా చేస్తే మీ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెడతానంట. దమ్ముంది, ధర్నా చేశాం, నీ దమ్మేందో నిరూపించుకొని మా మీద కేసులు పెట్టు. మేము చెప్పాం ఉంటే కేసులు పెడతానన్నా మేము వచ్చి నిలబడ్డాం, ధర్నా చేశాం. మీకు ధైర్యం ఉంటే మీరు ఏదో పోలీసు వాళ్ళు వచ్చి మా మీద కేసులు పెట్టుకోండి. మీ పోలీసు కేసులకు భయపడతామా? మీరు భయపెడితే ఆగిపోతామా? ఏమనుకుంటున్నారు మీరు? మీ ఇష్ట ప్రకారం మీరు వ్యవహరిస్తా మా వాళ్ళ మీద చేయి చేసుకుంటా ఆ ఏఈ లంచాలు తీసుకున్నటువంటి ఏఈ ఒకడు, ఆ ఏఈ లంచాలలో వాటా ఉండేటువంటి ఈ సోమిరెడ్డి ఒకడు, వీళ్ళిద్దరికీ కలిసి మధ్యవర్తం చేసినటువంటి ఎస్ఐ ఒకడు. మా కార్యకర్త మీద చెయ్యి పడితే మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మా కార్యకర్త మీద చేయబడితే అది మా మీద పడ్డట్టే అనుకుంటావు తప్ప నన్ను కొట్టినట్టే భావిస్తాను తప్ప ఇది వాళ్ళని కొట్టారు కదా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మేము ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని కొట్టాలి అనుకుంటే నేను సిద్ధంగా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ జిల్లా అధ్యక్షుడిగా మీరు నన్ను కొట్టి నా మీద కసి తీర్చుకుని ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్కన పెట్టి మేము సాధారణ కార్యకర్తలు జోలికి పోతాం, సాధారణంగా ఉండేటువంటి అమాయకులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కొడతామనంటే ఇదేమి ఎవడబ్బ జాగీర్ కాదు ఈ పోలీస్ స్టేషన్ అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అందుకనే ఈ రోజు మరలా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు చెప్తున్నాం, మీరు ధైర్యంగా ఉండండి. ఒకవేళ అరెస్ట్ అయితే అరెస్ట్ చేతపడండి, జైలుకి పోవాలంటే జైలుకి పండి. నేను మీకు చెప్పేటువంటి మాట ఈ చెట్టు కింద నిలబడి మీ మీద ఎవడైనా పోలీస్ అధికారి కనుక చేయి చేసుకుంటే అదే రీతిలో తిరిగి మీరు స్పందించండి. దాని మీద ఏదొచ్చినా సరే నేను అండగా నిలుస్తాను. జిల్లాలో ఏ పోలీస్ అధికారి అయినా సరే, జిల్లాలో ఏ పోలీస్ అధికారి అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడి మీదకి వస్తే వాడు ఏ విధంగా మీ మీదకి వస్తాడో అదే విధంగా మీరు తిరిగి సమాధానం చెప్పండి. ఎవడికి చెప్పుకుంటాడో నేను చూస్తాను అని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు, ధైర్యంగా ఉండేటువంటి వాళ్ళం. అనేక సందర్భాల్లో చెప్పినా మరలా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి గుండె ధైర్యం అందరి వారసత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి వాళ్లకు బుద్ధి చెప్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎవడు చేయి వేసినా సరే మరలా భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద చేయి వేసినటువంటి పాపానికి నేను నాశనం అయిపోయినాననేటువంటి విధంగా కుమిలి బాధపడేటువంటి విధంగా మీకు ఉండేటువంటి రేపు గుణపాఠం నేర్పబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద తరచుగా దుర్భాషలాడడం, చేయి చేసుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా మారినటువంటి నేపథ్యంలో నిన్న మాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకుడు హరి మీద నవూరుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి మీద పిలిచి కొట్టడమే కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు సరిగా కొట్టినట్టు లేదు అని అంటే దానికి సంబంధించి వీడియో కాల్ చేసి వీళ్ళని కొట్టేది తెలుగుదేశం నాయకులకు చూపించారని చెప్పి తెలిసిన మీదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా ఈరోజు వచ్చి మొదలకూరు పోలీస్ స్టేషన్ ముందు మా నిరసన తీవ్రంగా ఆవేదన వెలువడడం జరిగింది. ఆ సందర్భంగా ఉత్తర ప్రగల్భాలు పలికారు. మహానాడుతో నీకేం పని, అసలు మహానాడుతో మీకేం సంబంధము, మహానాడు నెల్లూరు జిల్లాలో జరుగుతుంటే నీకెందుకు అంత ఉలిక్కిపాటు, మీకేం పని మహానాడుతో, మహానాడు చేసినా నాడు చేసినా జోషం చెప్తున్నా ఛాలెంజ్ చెప్తున్నా 0 సీట్లు వస్తాయి, ఏమీ రావు. ఏంది 0 సీట్లు వచ్చేది? ఎలక్షన్స్ కు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా మంత్రివర్యులుగా ఉండి ఈ జిల్లాకు పెత్తనం చేసింది మీరు కాదా? ఈ జిల్లా పెత్తనం చేసింది మీరు కాదా?
జిల్లాకు పెత్తనం చేసిన మీ ఆధ్వర్యంలో ఆ రోజు మీరు జోష్యం ఇదే విధంగా చెప్పలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో 10కి 10 గెలుస్తుంది, ఎంపీలు గెలుస్తారు. పాపం శ్రీధరు ఇక్కడ ఉంటే సునాయాసంగా గెలిచేవాడు, అక్కడికి పోయిండు కాబట్టి ఓడిపోతున్నాడు. మీరే కదా జోష్యం చెప్పింది. ఏమైంది ఆ జోష్యం? 10కి 10 సీట్లు పార్లమెంట్ సభ్యులు, మీరు చెప్పిన జోష్యం నిజమైంది. రివర్స్ లో జిల్లా ప్రజలు కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టినారు. ఏదో ఒకటోర ఆ తిరుపతి పార్లమెంటు పోయింది. మీరు ఇదే విధంగా, ఇదే భాష, ఇదే విధంగా మాట్లాడుతుంటే రాబో 2029లో తిరుపతి పార్లమెంటు కూడా మీరు గెలిచే పరిస్థితి ఉండదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. నోరుందని పెద్ద గొంతు వేసుకొని పెద్దగా అరిస్తే నిజాలు అబద్ధాలు అయిపోతాయా? కావు కదా. ప్రజలకు అన్ని తెలుసు కదా, ప్రజలు ఎన్ని చూసే కదా. నెల్లూరు జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టింది. ఆ రోజు జోష్యం చెప్పావు కదా, ఏమైంది ఆ జోష్యం? రేపు కూడా అంతే. గొడ్డలి పార్టీ అన్నందుకు ఎక్కడ లేని ఉలిక్కిపాటు వస్తుంది. గొడ్డలి పార్టీ అంటే ఒళ్ళంతా వణుకు పుడతా ఉంది. ఏమంత భయము? ఎవరన్నారు గొడ్డలి పార్టీ? సొంత బాబాయిని చంపించినందుకు మీ చెల్లి రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలమ్మ అన్నది గొడ్డలి పార్టీని. దానికి చెప్పండి సమాధానం. దాని గురించి మాట్లాడండి. నారాయణ సార్ గురించి సరే, ఆయన ఎవరు, ఆయనకి పోటీ చేయాలని ఆయన ఏదో 1-2 మాట్లాడుకుంటారు, ఆయన తంటారు, ఆయన పడతారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, ఒకసారి జడ్పీ చైర్మన్ గా, ఒకసారి 1-2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఈ జిల్లాలో కొంతమంది రాజకీయ పరిజ్ఞానం ఉందని మీకు అనుకుంటున్న సమయంలో ఏదో రాజకీయ అనామకుడు మాట్లాడితే సరే గాని, రాజకీయ పరిజ్ఞానం ఉందనుకుంటున్న మీరు నారాయణ సార్ చెట్లలో దోపిడని చెప్తుంటే నవ్వుకుంటున్నారు జనం, నవ్వుకుంటా ఉన్నారు నెల్లూరు నగర ప్రజలు. నారాయణ సారు చెట్లలో దోచే అవసరమా? ఈ జిల్లాలో గాని, రాష్ట్రంలో గాని గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ స్థాయి ఏంటి? ఏదో మాట్లాడాలా, ఏదో ఒకటి బురదల్లాలా, పెద్దగా అరిసి పెద్దగా కళ్ళిట్టు చేసి చెప్తే అబద్ధాలు నితలు అయిపోతాయా? ఇలాంటి భాష మాట్లాడుతుంటేనే, ఇంత పెద్దగా అరుస్తుంటేనే జిల్లా ప్రజలు ఎప్పుడూ లేని విధంగా, చరిత్రలో లేని విధంగా గుండు సున్నా ఇచ్చారు మీకు. మీకు రాబోయేది కూడా మళ్ళా గుండు సున్నానే. అనవసరంగా, అసందర్భంగా, ఇష్టారాజ్యంగా పెద్ద గొంతు వేసుకొని మాట్లాడి తిరిగి 4 మాటలు అనిపించుకునే దానికి దయచేసి మీరు స్వస్తి పలకతలని భావిస్తూ, భవిష్యత్తులో మీరు మాట్లాడే భాష కంట్రోల్లో ఉంటే భాష ఒక రంగా వస్తుంది. తిరిగి మీరు మాట్లాడిన భాషను మీకు ఇస్తే తట్టుకునే పరిస్థితి కూడా ఉండాలని, మీరు ఆ విధంగా మారుతారని, రాజకీయంగా ఏదన్నా ఉంటే సలహాలు, ఏదన్నా ప్రభుత్వంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే సలహాలు సూచనలు ఇవ్వాలి తప్పితే వ్యక్తిగతంగా అబ్బా కొడుకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, తిరిగి అదే భాష మాట్లాడితే, మీ నాయకుడిని మీరు మాట్లాడించాలన్న కోరికుంటే మా నాయకుడిని ఆ విధంగా మీరు మాట్లాడతారు. ఇదొక్కటి దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ నాయకుడిని మా దగ్గర మీరు మాట్లాడిన భాష మాట్లాడించాలా అనే కోరికలు మీకుంటే మీరు అదే భాష మాట్లాడితే మీ నాయకుడిని కూడా అంతగా రెట్టింపుతో మాట్లాడాల్సి వస్తుందని కూడా మీకు హెచ్చరిస్తున్నామని గోవర్ధన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నారు.